ఎవరైతే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎదురు చూస్తున్న మూమెంట్ అయితే రానే వచ్చేసిందని అయితే చెప్పొచ్చు. ఎంతో కాలం నుంచి అయితే పుష్ప 2 కోసం అయితే ఈ మూవీ కోసం చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ మూవీ అయితే రాబోతుందని అయితే చెప్పొచ్చు. మూవీ రాకముందే సెలబ్రేషన్స్ కూడా ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయినట్లే. ఇక్కడ మనకి ప్రస్తుతం అయితే హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర అయితే ఉన్నాము. మనం ఒక్కసారి ఆ కట్అవుట్స్ కానివ్వండి, అంటే మనకి ఇక్కడ ఉండే బ్యానర్స్, ఫ్యాన్స్ హంగామా చూసుకోవచ్చు. ఆ బ్యానర్స్ ఏదైతే ఉన్నాయో అదే విధంగా పోస్టర్స్ కానివ్వండి, పుష్ప 2కి సంబంధించిన ఏవైతే పోస్టర్స్ ఉన్నాయో సో వాళ్ళ ఫ్యాన్స్ ప్రేమతో అయితే ఇక్కడ పోస్టర్స్ కానివ్వండి, బ్యానర్స్ కానివ్వండి అసలు గ్యాప్ లేకుండా అయితే ఇక్కడైతే కట్టేశారు. అదే విధంగా పోస్టర్స్ కూడా చాలా అతికించారు. సో కట్అవుట్ కూడా ఇంకా పెట్టబోతున్నారు. రేపు ఎల్లుండి మూవీ రిలీజ్ కాబట్టి సో కట్అవుట్ కూడా చాలా భారీ ఎత్తున అయితే కట్అవుట్ కూడా రాబోతుంది. అదే విధంగా డీజే కూడా పెట్టబోతున్నట్లయితే మనకి చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఇప్పుడు వచ్చే చాలా ఏవైతే పాన్ ఇండియా లెవెల్ మూవీస్ ఉన్నాయో సో ఆ మూవీస్ ప్రతి ఒక్కటికైతే సంధ్యా థియేటర్లో అయితే చాలా హంగామా చేసిన విషయం మనకు ప్రతి ఒక్కరికి తెలిసిందే. అదేవిధంగా ఇప్పుడు కూడా పుష్ప 2కి మళ్ళీ చాలా డీజేలు కానివ్వండి, లైట్ సెట్టింగ్స్ కానివ్వండి సో ఇవన్నీ అయితే పెట్టనున్నారని అయితే చిన్న సమాచారం అయితే ఉంది. అదే విధంగా భారీ ఎత్తుల అయితే కట్అవుట్ కూడా రాబోతుందని చెప్పేసి ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో సో చాలా భారీ ఎత్తుల కట్అవుట్ కూడా మేము పెట్టబోతున్నాము. అండ్ పుష్ప 2 రోజు అయితే చాలా హంగామా ఉండబోతుంది. ఇంకా థియేటర్లన్నీ దద్దరిల్లిపోతాయి అని చెప్పేసి ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ కూడా మాట్లాడుతూ ఉన్నారు. అదే విధంగా ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. సో నిన్న జరిగిన ఈవెంట్లో కూడా అసలు అంతు లేదంటూ వాళ్ళ ఆనందానికి హంతు లేదంటూ వాళ్ళ సంతోషం ఎంతగా అక్కడ కూడా మనం చూసాము. ఆ ఈవెంట్లో హైదరాబాద్ యూసఫ్ కూడా గ్రౌండ్లో ఏ విధంగా అయితే ఎంత గ్రాండ్గా సెలబ్రేట్ చేశారో ఆ ఈవెంట్ కూడా చూసాము. అదే విధంగా మనకి బీహార్ పట్నాలో చూసినట్లయితే కూడా అంటే నార్మల్గా అల్లు అర్జున్ గారికి పాన్ ఇండియాలో మనకి ఇండియా పరంగా ఎంత ఫ్యాన్స్ ఉన్నారో ఆల్రెడీ మనకి పుష్ప ఈవెంట్లలో అయితే చూస్తూనే ఉన్నాము. అదే విధంగా మనం చిన్న ట్రైలర్ చూసుకున్నా కానీ చాలా గ్రాండ్గా అయితే చాలా వ్యూస్ కూడా మనకి ఏవి బీభత్సంగా అయితే వ్యూస్ కూడా వస్తున్నాయి. అదేవిధంగా ఒక్కొక్క చిన్న చిన్న సాంగ్ కూడా రిలీజ్ చేస్తూనే ఉన్నారు. మొన్న కిసిక్ కిసిక్ సాంగ్ అని, అదేవిధంగా మొన్న ఫీలింగ్స్ సాంగ్ అని ఇలా ఒక్కొక్కటి వస్తూనే ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు మూవీ కూడా చాలా గ్రాండ్గా వరల్డ్ వైడ్గా అయితే రాబోతుంది. సో పుష్ప అంటే నేషనల్ అనుకుంటేవా ఇంటర్నేషనల్ అంటూ ఇలాంటి డైలాగ్స్తో చాలా ఫ్యాన్స్ని అయితే అట్రాక్ట్ చేసుకుంటున్నాడు. అదేవిధంగా మనం ఇక్కడ చిన్న ఫ్యాన్స్ని కూడా చూడొచ్చు ఏ విధంగా అయితే ఉన్నారో. అదేవిధంగా అంటే వీళ్ళందరూ ఇప్పుడు బ్యానర్లు కట్టి అదేవిధంగా ఆ కట్అవుట్లు ఏవైతే ఉన్నాయో సో కట్అవుట్లకి ఇవన్నిటికీ అయితే రెడీ ఉన్నారైతే చెప్పొచ్చు. సో ఓవరాల్గా పుష్ప 2 సెలబ్రేషన్స్ కోసమే వీళ్ళందరూ అయితే వెయిట్ చేస్తున్నారు. చాలా మనీ ఎంత ఖర్చు అయినా సరే. అదేవిధంగా ఈరోజు ఆంధ్రలో కూడా మనం చూసుకున్నట్లయితే కనుక మొన్న తెలంగాణలో మనకి పుష్ప 2కి టికెట్లు పెంచుకోవడానికి అయితే పర్మిషన్ ఇచ్చింది. అదేవిధంగా ఇప్పుడు ఆంధ్రాలో కూడా టికెట్స్ పెంచుకోవడానికి అయితే పర్మిషన్ అయితే ఇచ్చింది. సో ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే కనుక రేపు December 4th నైట్ 9:30కే షోస్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి. సో ఇంకా ఫ్యాన్స్కి అయితే ఇంకా చాలా హడావిడి అయితే ఉంటుంది. అదేవిధంగా సెలబ్రేషన్స్కి అయితే ఇంకా అంతు లేదంటూ ఇక్కడైతే సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ అయితే చేస్తున్నారు. సో ఇక్కడ డీజే కూడా పెట్టబోతున్నారని అయితే ఒక చిన్న సమాచారం ఉంది. చాలా మంచి గ్రాండ్ లైటింగ్తో అదేవిధంగా గ్రాండ్ బాక్సులతో అయితే ఇక్కడ పెట్టి చాలా గ్రాండ్గా అంటే సెలబ్రేట్ చేసుకుని ఉన్నారని చెప్పేసి ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ కూడా చెప్తూ ఉన్నారు. సో అదేవిధంగా ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ కూడా ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు అంటే ఎంత ఎక్సైట్మెంట్తో వెయిట్ చేస్తున్నారు ఏంటి అనేది ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. చలో టికెట్ బుక్ చేసిరా అన్న? పుష్ప 2 మీద మీ ఒపీనియన్ ఏంటన్నా? 100కు 100, 100కి 100 అంతే, అంతే తగ్గేదే లేదు. సో మరి రేపు 9:30కి ఇక్కడ షో ఉందా లేదా? 100% ఉండాలని కోరుకుంటున్నాము. కోర్టు కేసు కూడా ఉంది కదా ఆంధ్రాలో, అది కూడా క్లియర్ అయిపోతే. సో మరి టికెట్ రేట్స్ బాగా ఎక్కువ రేట్ ఉన్నాయని చెప్పేసి కూడా చాలా మంది వెనక ముందు అవుతూ ఉన్నారు. మరి ఏంటి పరిస్థితి? ఎంతున్నా పర్వాలేదు, ఫ్యాన్స్ అనేటోడు కదా ఒక పండుగ అంతే, అంతే తగ్గేది లేదు. చూసిరా అన్న? నెంబర్ 1. ఎలా అనిపించింది ట్రైలర్ చూసినప్పుడు? మొత్తం ఆల్ ఇండియా రికార్డ్ బ్రేక్ చేయాలని కోరుకుంటున్నాం అంతే. అంటే ఇప్పుడు RRR ని కానీ, బాహుబలిని, KGF ని అన్నింటినీ బ్రేక్ చేస్తుంది అంటారా పుష్ప? చెయ్యాలి, 100% చేయాలి. సో పుష్ప 1 ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. ఇప్పుడు పుష్ప 1 ని మించి ఉంటుంది అనుకుంటున్నారా పుష్ప 2? 100%. పుష్ప 1 ఏంటిది, పుష్ప 3, 4 కూడా పోవాలని కోరుకుంటున్నాం అంతే. ఆల్రెడీ ఈ రోజు కూడా ఒకటి పుష్ప 3 ర్యాంపేజ్ అని చెప్పేసి ఒకటి బయటకు వచ్చింది. సో ఎలా అనిపిస్తుంది మరి? చూద్దాం, చూసిన తర్వాతే డిసైడ్ చేయాలి, చూడకుండా ఏం చెప్పలేం కదా. ఫ్యాన్స్ కూడా చాలా మంది ఏమంటున్నారు అంటే 2,000 కోట్లు 3,000 కోట్లు పక్క రికార్డు కొడుతుందని అంటున్నారు, దాటేస్తుంది అంటున్నారు. అది నిజమే అంటారా? ఎందుకు అవ్వకూడదు, ఖచ్చితంగా అవ్వాలి.
ఆల్ ఇండియా ఫ్యాన్స్ నుంచి ఇంత ఉన్నప్పుడు ఖచ్చితంగా అవుతుంది. సో మరి రేపు రిలీజ్ అయితే థియేటర్లో ఎలా ఉండబోతుంది రెస్పాన్స్? కేక సంక్రాంతి అడ్వాన్స్గా వచ్చినట్టే. అంతేనా? సో మరి ఫ్యాన్స్ గా ఏం చెప్తారు ఈ మూవీ గురించి, ఏం చెప్తారు? అదే విధంగా ట్రైలర్ చూసారు కదా, ఎక్కువ మీకు ఏం నచ్చింది? ఆ ఎలివేషన్స్ కానీ, ఆ బీజిఎం కానీ, ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్ని ఎలా మీకు ఎలా అనిపించింది? అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటే వెనక ముందు అనేది కాదు, అంతా అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం నెంబర్ 1. దాని గురించి వేరే మాట్లాడే ఇదే లేదు. పుష్ప 2 ట్రైలర్ చూసిరా మరి? చూసా. ఎట్లా అనిపించింది? మామూలుగా లేదు కదా, చెప్పాల్సింది ఏముంది. రేపు ఎలా ఉండబోతుంది మరి? రచ్చనే రచ్చ మామూలుగా ఉండదు, తగ్గదలే. టికెట్ బుక్ చేసిరా? చేసుకున్నాం 9:30. మరి ఆ మూవీ కోసం చాలా వెయిట్ చేస్తున్నారు. 3 years నుంచి చాలా వెయిట్ చేస్తాం, ఫైనల్ వస్తుంది. ర్యాంపేజ్ ఇంకా మరి చాలా మంది ట్రోల్ చేస్తున్నారు కదా, వాళ్ళకి ట్రోల్ చేస్తున్నారు, ఎప్పుడు ట్రోల్ చేస్తూనే ఉంటారు. ఆయన పెట్టించుకోకూడదు, ముందుకెళ్ళిపోతూ ఉండాలి. ఏం నచ్చింది మరి ట్రైలర్ లో? ఏం నచ్చింది? ఎందుకు ఇంత టికెట్ పెట్టడానికి కూడా ఎందుకు ఇంత రెడీ ఉన్నారు? సుకుమార్ డైరెక్షన్ ఒక ఇదిలో ఉంటుంది, మైండ్ బ్లోయింగ్, మాస్టర్ మైండ్. అసలు అల్లర్జున్ సుకుమార్ కాంబినేషన్ అంటే మామూలుగా ఉండదు, తగ్గదలే. సో మీకు ఇందులో ఎక్కువ ఏ డైలాగ్ నచ్చింది? పుష్ప అంటే నేషనల్ అనుకుంటావా? ఇంటర్నేషనల్. సూపర్. నిజంగా ఇంటర్నేషనల్ కూడా వస్తున్నాడు కదా, రికార్డ్స్ కూడా ఇంటర్నేషనల్, ఆల్ టైమ్ రికార్డ్స్. ప్రతిది సాంగ్ రిలీజ్ అయినా ఆల్ టైమ్ రికార్డ్, ట్రైలర్ రిలీజ్ అయినా ఆల్ టైమ్ రికార్డ్, టీజర్ రికార్డ్ అయినా ఆల్ టైమ్ రికార్డ్, ప్రతిదీ ఆల్ టైమ్ రికార్డ్. ఎవరేస్తారు చెప్పండి? అడ్డగా ఎవ్వరు రాలేరు, ఎవ్వరు ఆపలేరు. కొంతమంది ఆపుతా అన్నారు కానీ ఎవ్వరు ఆపలేరు. ఇప్పుడు RRR ని కానీ మన బాహుబలి అన్ని బ్రేక్ చేస్తున్నారు. ఆల్రెడీ 70 crores క్రాస్ వస్తుంది ప్రీ సేల్స్ తోనే. ఇంకా 1 day ఉంది, 1 day ఉండగానే వచ్చింది. ఇంకా ఉంది 250 crores ఈజీగా వస్తుంది. ఈజీ 250 crores, 300 crores ఇంకా ఎక్స్పెక్టెన్స్. 300 crores వస్తుంది అనుకున్నాం, రావచ్చు కూడా. 2,000 కోట్లు 3,000 కోట్లు రికార్డ్ చేస్తుంది అంటున్నారు. మరి ఏంటి బ్లాక్ బస్టర్ అయితే మాత్రం 1,500 పక్కా. బాహుబలి కూడా రావచ్చు, ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. మీరేం చెప్తారు ఈ పుష్ప 2 గురించి? అస్సలు తగ్గదులే, ఒకటే మాట, అస్సలు తగ్గదులే అంతే. బ్రో మరి పుష్ప 2 రిలీజ్ కాబోతుంది, ఎట్లుండబోతుంది హడావిడి? 4th నైట్ నుంచే జాతర ఉంటుంది అన్న. మొత్తం మా జాతర ఏందో చూపిస్తాం, మా ఆర్మీ పవర్ ఏందో చూపిస్తాం. ఇప్పటి నుంచి మస్తు ట్రోల్స్ అయినాయి, ఇప్పుడైతే మేము ఆగేటట్టు లేము. 4th నైట్ రోజే చుక్కలు చూపిస్తాం, కాళ్ళు చూసుకోవాలి, తగ్గేలే అంటాం. అల్లు అర్జున్ అన్న చూడాలని మస్తు ఉండే. నిన్న పోయినా కలిసిన మంచిగా అయిపోయింది. ఇప్పుడు రేపు 4th నైట్ రోజు అయితే చుక్కలు చూపిస్తాం, ఖాళీ మా ఫ్యాన్స్ పవర్ ఏందో చూపిస్తాం, ఖాళీ ఆర్మీ పవర్ ఏందో చూపిస్తాం. మరి ఇప్పటికే చాలా ట్రోల్స్ అయినాయి అంటున్నారు కదా, మరి ట్రోలర్స్ కి ఏం చెప్తారు? అన్న ట్రోలర్స్ ఎంత అని ఏమైనా చేసుకోరి, మా వానికి ఇంత ఫరక్ పడదు, మా వానికి ఇంత ఫరక్ కూడా పడదు. మా వాడు కాలు గొట్టితో సమానం ట్రోలర్స్. ఇప్పుడే చెప్తున్నా, మీ గురించి మస్తు ఆగి మస్తు అయిపోయింది. మేము కానీ ఒకసారి ట్రోల్స్ చేసినాం అనుకో, మేము వేరే వాళ్ళ మీద ట్రోల్స్ చేయం. ఒకవేళ మేము ట్రోల్స్ చేసినాం అనుకో, వేరే వాళ్ళు అందరూ ఆగమైపోతారు. ఇప్పుడే చెప్తున్నాం, చూడండి కాలు ఎట్లుందో మాకు కట్అవుట్ అండి. మా ఆర్మీ పవర్ ఎప్పుడు తెలుస్తుంది అంటే రేపు 4th నైట్ రోజే మీకు తెలిసిపోతుంది మా ఆర్మీ పవర్. గుర్తుపెట్టుకోండి. జై అల్లు అర్జున్. ఇంత పెంచారు అంటున్నారు కదా, మరి ఎలా ఓకేనా ఇంత పెట్టడానికైనా? అన్న కొంచెం ఇబ్బంది ఉంది కానీ మాకు మా బాస్ గురించి ఎన్నైనా పెట్టేస్తాం మేము పైసలు, మాకు ఇబ్బంది లేదు. వేరేలోకి ఇబ్బంది ఉంటదేమో కానీ 200 crores పక్కా కొడుతుంది పుష్ప 2. రాసి పెట్టుకోండి, తగ్గేదే లే అసలు. అదే విధంగా మొత్తం 2,000 కోట్లు 3,000 కోట్లు రికార్డులు బ్రేక్ చేస్తుంది. RRR నైనా బాహుబలి అన్నిటిని మించిపోతుంది. RRR అది రాజమౌళి కూడా వచ్చిండు ఆడికి. ఇప్పుడే చెప్తున్నా, నెక్స్ట్ 200 crores కొడుతుండు, 200 crores కొడుతుండు మా బాస్, కొడుతుండు 200 crores. డ్రామాలో రాను ఫస్ట్ డే 300 crores 200 crores కొడుతున్నారు. 300 crores కొట్టేస్తాయి. 250 300 అయితే కంపల్సరీ అన్న, పక్కా పెద్ద టార్గెట్ అయితే 100%. ఇప్పుడే చెప్తున్నాం, ఇంకోసారి ట్రోలర్స్ కి ఇంకోసారి ట్రోల్స్ చేసిరనుకో రికార్డ్ అంటే పుష్ప గుర్తుకు రావాలి. ట్రైలర్ చూసి ట్రైలర్ ఎక్కువ ఏం నచ్చింది? ట్రైలర్ ఎక్కువ నచ్చింది అంటే మన కిస్సింగ్ పాట అయితే నచ్చింది. జాతర ఇంకా జాతర అయితే మాది 4th నైట్ రోజు ఇక్కడ మొత్తం జాతర ఉంటది. ఇదే అన్న ట్రోలర్స్ అయితే ఇప్పుడే చెప్తున్నా, వేరే ట్రోల్స్ చేసుకోండి వేరే మీద. మా ఆర్మీ మీద చేసిరనుకో, మా ఆర్మీ పవర్ ఇంకా చూడలే మీరు, చూసిరనుకో తగ్గేదేలే. అర్థమవుతుందా? మీరు ఎంతో కాలం నుంచి వెయిట్ చేస్తున్న మూమెంట్ అయితే 3 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నా నేను. 3 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నా కానీ 3 రోజులు ఆగబోతే అయితే లేదు నాకు. 3 సంవత్సరాల నుంచి రాత్రి పూట నిద్ర వస్తలేదు అన్న, ఎప్పుడెప్పుడు మొత్తం ఏనే ఉంటున్నా నేను. 3 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నా, తగ్గేదే లేదు అసలు. బాహుబలి రికార్డ్ కొడుతుందా అంతే. థియేటర్లో ఎట్లుండబోతుంది రెస్పాన్స్? థియేటర్లో ఎట్లుండబోతుంది? అలా థియేటర్లో రెస్పాన్స్ ఎట్లా ఉండబోతుంది? థియేటర్లో రేపు చూస్తే 4th నైట్ నుంచే మొత్తం రచ్చ అయిపోతుంది. మొత్తం మనం బీఆర్ లోనే చూసుకున్నాం, ఆడనే ఇచ్చేసారు మన వాళ్ళు. ఆర్పీ ఏడున్నారు? అరే నువ్వు ఆర్పీ వస్తా అన్నాడు. ఏమైంది ఆర్పీ ఆడు? ఇప్పుడు రమ్మని ఆర్పీ అని
ఎట్లుంది ఆడు ఇప్పుడు సంబంధం లేదు, ఇన్స్టాల్ ఏం లేదు, అందేం లేదు, మొత్తం సైలెంట్ అయిపోయింది. మొత్తం ఆర్పి లేదు, గిరిపి లేదు. బాస్ ఎట్లుంటాడు, ఆర్మీ పవర్ చూపించండి ఆర్పియానికి. ఇప్పుడు ఆడైతే ఏం తప్పుడు చేస్తలేడు ఇన్స్టాల్లో. ఇప్పుడు ఏం ఉండదా అంది. మా తర్వాత ఇప్పుడు 200 crores కొట్టిన తర్వాతనే మాట్లాడతాం మా ఆర్మీ గురించి, అంతే. సో ఎలా రాబోతుంది మరి కట్అవుట్ ఎలా రాబోతుంది? కట్అవుట్ గన్ కట్అవుట్ వస్తుందన్న, మనది పెద్ద కట్అవుట్ వస్తుంది, పక్కనే సుకుమార్ కట్అవుట్ వస్తుంది. మన అయితే రేపు 4th night నుంచి మొత్తం రచ్చ రచ్చ ఉంటుంది. విఘ్నేష్ బ్రో ఎట్లుంది బ్రో మరి ఇప్పుడు ఆల్రెడీ మీ వెయిట్ చేస్తున్న మూమెంట్ అయితే రానే వచ్చేసింది, రేపు ఎలా ఉండబోతుంది రచ్చ రచ్చ? రేపు నైట్ నుంచి అయితే అందరూ వచ్చేసేయాలన్నా. రేపటి నుంచి వేరే లెవెల్ ఉంటుంది, రేపు ఎల్లుండి వేరే లెవెల్. నేనైతే పక్కా అంటున్నా, ఒక 300 కోట్లు ఫస్ట్ డే కలెక్షన్స్ పక్కా. 1500 ఆర్పి మొత్తం 2000 కోట్లు అయితే 100% 2000 కోట్లు. మరి ఎట్లా మరి ట్రోలర్స్ కి ఏం చెప్తారు మరి, అలా నోరులో మూపిస్తారా ఈ మూవీతోని? ఇగో ఆతుగాడు పూతుగాడు కూడా మాట్లాడతాడు. ఆత మొలిచినాడు అందరు అల్లు అర్జున్ గురించి మాట్లాడతారు, ఆత మొలవనాడు కూడా అల్లు అర్జున్ గురించే మాట్లాడతాడు. ఒక్కసారి అన్న ఇంత నేషనల్ అవార్డు ఎవ్వరికి రాలి ఇంతవరకు. 29 years నుంచి ఎవరికి ఆస్కార్ నేషనల్ అవార్డు అనేది రాలేదు. ఇప్పుడు నేషనల్ అవార్డు వచ్చింది, అలా హీరో నేషనల్ అవార్డు తెచ్చుకోమని ఒకటి, తర్వాత తర్వాత అల్లు అర్జున్ మీద ట్రోల్ చేసుకోమని అన్న. నేషనల్ అవార్డు ఒకటి తెచ్చుకోమను ఇయర్ లా. ఆర్పి గురించి నేనైతే ట్రోలర్స్ గురించి ఒకటి చెప్తున్నా. ఆర్పి నీకు ఒకటే చెప్తున్నా, నీకు దమ్ముంటే ఆర్టీసీ గ్రోడ్ కాడికి రా, నువ్వు రేపు రా, ఆర్టీసీ క్రాస్ రోడ్ కాడికి రా రేపు. నేను చెప్తున్నా, నువ్వు వచ్చినా అనుకో తొడగొట్టి చెప్తున్నా, ఆర్పి నీకు మంచిగా ఉండదు. అరే నువ్వు ట్రోల్ చేయకి ఇంకోసారి. థియేటర్ లో ఎలా ఉండబోతుంది బ్రో రెస్పాన్స్? థియేటర్లు అయితే థియేటర్లు మొత్తం ఫుల్ అయిపోతున్నాయి అన్న, హౌస్ఫుల్ అయిపోతున్నాయి. జాతర ఏదో చూపిస్తుంది జాతర అన్న. ఎందుకు బాయ్ నువ్వు మెగా ఫ్యామిలీ? జై బన్నీ అంతే, ఏది లేదు తగ్గేదేలే. జై బన్నీ ఇప్పుడు సైలెంట్ ఉంటాం. సినిమా రిలీజ్ అయినాక 2000 కోట్లు కొట్టినాక ఇది ఆర్టీసీ క్రాస్ రోడ్ నువ్వేరా నేనే ఉంటా మాట్లాడదాం. జై బందే.